హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను. అది ప్రాసెస్ వచ్చేసి ఒక గ్లాస్ జొన్నలు తీసుకున్నాను, దానికి ఒక గ్లాస్ రైస్, ఒక గ్లాస్ మినపగుండ్లు అయితే తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం పచ్చెనగపప్పు, మెంతులు కూడా యాడ్ చేసి ఒక 5 to 6 hours నానబెట్టుకొని ఆ తర్వాత మిక్సీ చేసుకొని నైట్ మిక్సీ పట్టేసుకొని మనకి ఎలా బ్యాటర్ ఎలా కావాలనుకుంటే అలా నేనైతే కొంచెం పలచగానే పెట్టానమాట బ్యాటర్ని. ఆ తర్వాత మంచిగా నైట్ అలా పెట్టుకొని మార్నింగ్ తీసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నేనైతే దోశ వేయడం స్టార్ట్ చేశాను. ముందుగా అయితే ఎగ్ దోశ వేసాను అనమాట మా వారికి. చూడండి, పిండి కూడా చాలా బాగా పులిసి మంచిగా వచ్చిందనమాట. హోల్స్ పడుతుంది కదా అండి, మనకి చాలా బాగా వచ్చింది పులిసి దోశ అయితే. చూడండి, తీయడానికి కూడా చాలా బాగుందనమాట. హెల్త్కి కూడా చాలా మంచిదండి. రెగ్యులర్గా చేసుకునే దోశలు కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. మనం వీక్లీ 1 or 2 ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేను ఒక చట్నీ షేర్ చేశాను కదా, ఆ చట్నీ అయితే సూపర్గా ఉంటుంది అనమాట దీంట్లోకి. ఈ తర్వాత నేను మా వారికి ఒక ప్లెయిన్ దోశ, ఎగ్ దోశ ఇచ్చాను. తర్వాత నేనైతే ప్లెయిన్ దోశ వేసుకున్నాను. నాకు చాలా నచ్చుతుంది అనమాట ఈ దోశ ప్లెయిన్గా ఉంటేనే. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించండి.